వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం తరపున 2 జట్లు పాల్గొంటున్నట్టు. అంటే ఏ టీము బి టీము కాదు. ఒకటి భారత్ జట్టు పాల్గొంటోంది. భారత్ జట్టుకి సంబంధించిన ఓపెన్ సీక్రెటే. ఎందుకని ఇక్కడ మనం ఆడుతున్నాం, వరుసపెట్టి విజయం సాధించాం, సెమీఫైనల్స్కి వెళ్ళిపోయినట్టే. ఆల్రెడీ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ పక్కకి వెళ్ళిపోయినాయి కాబట్టి. అయితే ఇదే సందర్భంలో నిన్న ఇంగ్లాండ్ మీద గెలిచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ అసలు పసికూన అది ఎలాంటి స్థాయిలో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్కి 30 తిప్పలు పెట్టి విజయం సాధించిందే. 2023లో అట్లాగే 25లో 2 సార్లు 2023లో వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ ఓడించింది, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఓడించింది. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ అనేది వాస్తవంగా భారత్ తయారు చేసిన జట్టు. భారతదేశంలోనే వాళ్ళందరూ ఇప్పటికుంటున్నారు. ఆ క్రీడాకారులు ఎవరు వేరే దేశాలకు పోవట్ల, ఆఫ్ఘనిస్తాన్కి పోవట్ల. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో పాలకులు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు. కానీ తాలిబాన్లు నిన్న ఈ గెలుపుని పండగ చేసుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ క్రీడలకు వ్యతిరేకం కాబట్టి ఈ క్రికెటర్లు ఎవ్వరూ అక్కడికి వెళ్ళట్ల. భారతదేశంలోనే ఉంటూ బీసీసీఐ సహకారంతో వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు. అంటే భారత్ ట్రైనింగ్ ఇచ్చిన జట్టు ఇక్కడ విజయం సాధించింది. అది ఇక్కడ స్పెషాలిటీ.